దేశవ్యాప్తంగా ఉన్న మాదిగల పోరాట ఫలితం 30 సంవత్సరాలకు నిన్నటితో తెరపడిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఎస్సీల వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నో పోరాటాల ఉద్యమాల ఫలితంగానే నిన్నటి రోజు ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ జరగడం జరిగింది. అందులో భాగంగా జాతీయ మాదిగ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, అంటే వర్గీకరణ విషయంలో ఎట్లా అనిపిస్తుంది? 30 సంవత్సరాల కళ నెరవేరింది నిన్నటి రోజుకి, ఏం చెప్తారు ఆ విషయంలో మీరు? దశాబ్దాల కళ దండోరా వర్గీకరణ పోరాట లక్ష్యం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తీర్పును స్వాగతిస్తున్నాం. తీర్పు పట్ల సంపూర్ణంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. దండోరా ఉద్యమానికి నాటి నుంచి నేటి వరకు సహకరించిన ప్రజా ఉద్యమాలకు, ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు మరియు ప్రధానంగా ఎలక్ట్రికల్ ప్రింట్ మీడియా విలేకరులకు మరియు రాజకీయ పార్టీలకు అందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే 30 ఏళ్ళ కళ తెలంగాణ రాష్ట్రం, మా జన్మ హక్కు కళ నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ 30 ఏళ్ళ కళ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ పోరాటం మిగిలిందని బాధపడ్డాం. ఈ పోరాటం సాధించడం కోసం ఎంతోమంది మాదిగా అమరవీరులైన చరిత్ర ఈ దండోరా ఉద్యమానికి దక్కింది. వేలాది మంది జైలు పాలై, వేలాది మంది కార్యకర్తలు పోలీసు పాలక వర్గాల చేతిలో దెబ్బలు తిని త్యాగాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం నిన్న సుప్రీంకోర్టు తీర్పుతో నెరవేరడం పట్ల చాలా ప్రతి గుడిసెలో, ప్రతి పల్లెలో మాదిగ జాతి విద్యావంతులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, మేధావులు అందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంబరాలు నిర్వహించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్టయితే తెలంగాణనే ముందుండి పనిచేయడం జరిగింది. ఎందుకంటే 2010 వరకు ఎంఆర్పిఎస్ స్థాపించినటువంటి మందకృష్ణ కావచ్చు, ఇప్పుడు మేడిపాపన్ ఆధ్వర్యంలో మీరు కూడా ముందుకెళ్తున్నారు. అంటే ఎవరికి దక్కే అవకాశం ఉంది ఈ యొక్క క్రెడిట్? ఎందుకంటే ప్రకాశం జిల్లా ఈదిమూడు అనే గ్రామంలో 20 మందితో ఆవిర్పించినటువంటి దండోరా పోరాటం మరి ఆంధ్ర, రాయలసీమ అంత చుట్టుముట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో 1996 నేపథ్యం నుంచి మొదలుకుంటే మరి 2010 వరకు కూడా ఆనాటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి జిల్లా డివిజన్ కన్వీనర్గా, మరి కన్వీనర్గా, ప్రెసిడెంట్గా, స్టేట్ జాయింట్ సెక్రటరీగా, మరి రాష్ట్ర కార్యదర్శిగా, మరి పోలిట్ బ్యూరో సభ్యులుగా మరి చుట్టుపక్కల తెలంగాణ జిల్లాలలో ప్రతి జిల్లాకు వెళ్ళి దండోరా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తూ మాదిగ ఉపకులాలను చైతన్యం చేసి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన చరిత్ర నాకు ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి నాటి ఉద్యమంలో ఆనాడు బన్సిలాల్పేటలో ఎస్సీ వర్గీకరణ సాధన దిశగా అమర నిరాదీక్ష చేసినప్పుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి పోలీసులు మరి విరుచుకపడి ఆ యొక్క దీక్షను భగ్నం చేసిన క్రమంలో మేము అడ్డుకోవడం జరిగింది, ప్రతిఘటించడం జరిగింది. ఆ ప్రతిఘటన పోరాటంలో పోలీసులు మమ్మల్ని గుర్తించి మరి నెల రోజులు మరి జైల్లో పెట్టి ఈనాడు ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్, ఆనాడు ముషిరాబాద్ జైలు, మరి బొల్లారం పోలీస్ స్టేషన్లో 45 గంటలు నిర్బంధించిన చరిత్ర ఆనాడు ఆ ఉద్యమంలో మరి మేము అనుభవించడం జరిగింది. వేలాది మంది కార్యకర్తల త్యాగ ఫలితం, అమరవీరులైనటువంటి కుటుంబాలకు, నిజంగా వెలగట్టలేని త్యాగం చేసినటువంటి కుటుంబాలకు ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణ తీర్పు కూడా మరి అమరవీరులకి అంకితమని ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. మలిదశ పోరాటంలో కూడా మేడిపాపయ్య గారి నాయకత్వంలో మరి మాదిగ దండోరా ఉద్యమం ఒక ప్రగతి, మాదిగ దండోరా ఒక పునాది రాయి లాంటి వ్యక్తి మరి మేడిపాపయ్య గారి నాయకత్వంలో ఈనాడు 33 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటానికి సిద్ధమయ్యే కార్యాచరణ నిర్మాణంలో ఉన్నాం. అందులో భాగమే ఈ నెల 9 తారీఖు నాడు హలో మాదిగలారా చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమం లోపే ఈ సుప్రీంకోర్టు మరి న్యాయమూర్తుల ద్వారా ఈ యొక్క ప్రకటన రావడం అనేది మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా. ఓకే, అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 7 ధర్మాసనంలో క్రిమిలేయర్ కూడా పొందుపరిచే అవకాశం ఉంది. క్రిమిలేయర్ విషయంలో మీరు ఏం చెప్తారు? అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో క్రిమిలేయర్ అనే పద్ధతిని ప్రస్తుతానికి మేము పొందుపరచొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో వర్గీకరణ పూర్తి స్థాయిలో అంటే రాష్ట్రాలకే అధికారం ఉన్నదని చెప్పి ప్రకటన వరకే మేము సంబరాలు చేసుకోవడం జరిగింది. కానీ అది పార్లమెంటులో కానీ లేదా మరి అసెంబ్లీలో కానీ చట్టం రూపంలో వర్గీకరణ విషయంలో స్పష్టంగా మరి వచ్చిన రోజే నిజంగా వర్గీకరణకు విముక్తి జరుగుతుందని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్ బిల్లో కేంద్రం సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రం కావచ్చు, మీకు అన్ని విధాల సహకారంగా ఉన్నట్టుంది. వారికి మీరేం చెప్తారు?
అంటే వారికి ఈ సందర్భంగా కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరి వర్గీకరణ కోసం కృషి చేసిన అన్ని పార్టీలకు మరి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఒకనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి తొలి గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి మరి ఢిల్లీకి పంపించిన దాంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి కేసీఆర్ గారికి కూడా మరి చరిత్ర ఉంది. వారికి కూడా ఈ సందర్భంగా వర్గీకరణ విషయంలో ప్రత్యేకంగా సబ్ కమిటీని ఏర్పాటు చేసే దాంట్లో ఈ జిల్లా ఆనాడు మాజీ మంత్రి గారు ఆనాడు మరి ఇప్పుడు ఉన్నట్టు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి కృషి కూడా చాలా తీవ్రంగా ఉందని చెప్పి చెప్పక తప్పదని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. వారికి కూడా మా ధన్యవాదాలు. ఓకే, అంటే మీరు ఉద్యమాల ద్వారా ఏబిసిడి వర్గీకరణను సాధించుకున్నారు. మీతో పాటు మీ సామాజిక వర్గం చెందిన మాల సామాజికం వారికి ఆ నాయకులకు మీరు ఏం చెప్తారు ఈ వర్గీకరణ విషయంలో? అయితే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు పట్ల దళితులు అనగా ఎస్సీలోని 59 కులాల మధ్యన ఐక్యత పెరుగుతుందని మేము భావిస్తున్నాం. మాలోళ్ళు మావోళ్ళే, వారు పగోళ్ళు కాదు పాలోళ్ళే అని చెప్పి మేము భావిస్తున్నాం. అన్నదమ్ముల వాటా పంపకాల కాడ మిత్రత్వం ఉండాలి తప్ప శత్రువైరుధ్యం వద్దని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాలా మాదిగలు ఉపకులాలతో కలిసి వాటా పంచుకుందాం, కోటా పెంచుకుందాం, రిజర్వేషన్ శాతాన్ని పెంచడం కోసం, ఎస్ఎస్టీ సప్లాన్ నిధులను అమలు కోసం, సమగ్ర జాతుల అభివృద్ధి కోసం మరి కలిసి పోరాటం చేద్దామని సందర్భంగా వారికి మేము పిలుపునిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మీకు ఏబిసిడి వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యత వేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చివరిగా మీరు ఏం విజ్ఞప్తి చేశారు? అయితే నిండు అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము తెలంగాణ రాష్ట్రంలో అందరికన్నా ముందుగానే మేము వర్గీకరణ తెస్తాం, అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ జీవో తీసుకొచ్చైనా సరే విద్యా ఉద్యోగ నియామకాల్లో మేము రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరి దానికోసం కృషి చేసినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ, మరి ఖమ్మంపల్లి సత్యనారాయణ, మాదిగ శాసనసభ్యులకు మరి దామోదర్ రాజనరసింహ మంత్రి గారికి మరి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే ఎవరు చేసినా తమ సామాజిక వర్గానికే పనిచేస్తారు కాబట్టి గత 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం హార్నిశలు కష్టపడుతూ ముందుకెళ్ళినటువంటి మాదిక సామాజిక వర్గానికి అన్ని కులాలు కూడా సహకరిస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆచరణలోకి తీసుకొని క్రిమిలేయర్ విధానాన్ని కూడా చూసి ఈ యొక్క బాధ్యతగా చూసి వాళ్లకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క జాతీయ మాదిగ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోడ్తో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.